'అర్జున్' సినిమాలో 'డుండుమారే' పాట మనందరి మనసులో మర్చిపోలేని ఒక ముద్రేసింది కదా! అక్కా, తమ్ముళ్ళ మధ్య నడిచే అనుబంధాన్ని ఆ పార్వతీ, విష్ణుమూర్తులతో పోలుస్తూ వేటూరి గారు రాసిన ఈ పాట, అలాగే 'మధుర మధురతర మీనాక్షి' రెండూ అద్భుతాలనే చెప్పాలి. ఈ పాట చరణంలో అర్జున్‌ని వాళ్ళ అక్క నుంచి దూరం చేస్తే బయట కాపలా కాస్తూ, నేను ఆ మీనాక్షి అమ్మవారు ఉన్నంత సేపు నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను అని చేసే ఒక ప్రమాణం అన్నమాట ఈ పాట. అక్కడ నేపథ్యంగా అమ్మవారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది గుళ్ళో. అప్పుడు ఇతను ఇలా పాడుతుంటాడు. ముఖ్యంగా మొదటి చరణంలో మధురాపురికేరా చిలక రాలేనులే, పెళ్లి పందిళ్ళలో ముగ్గేసిన కన్నీటి ముత్యాలెన్నో అంటాడు. పెళ్ళైనప్పుడు అమ్మాయి తరపు వాళ్ళు కంట నీరు పెట్టుకుంటారు కదా! ఆ అమ్మాయిని అత్తింటికి సాగనంపుతున్నప్పుడు ఇక్కడ ఆ కన్నీటిని ముత్యాలతో సమానం అని అంటున్నారనమాట అమ్మవారితో అతను. కనుచేపలకే నిదురంటూ రారాదని గరగెట్టానులే ఆడానులే గంగమ్మ నాట్యాలెన్నో. మీనాక్షి అంటే చేప వంటి కన్నులు కలదానా అని అర్థం అనమాట. ఆ అమ్మాయి పేరు అదే కదా! అయితే అక్కడ ఆ అమ్మాయి నిద్రపోతే ఎక్కడ ఆ అమ్మాయిని చంపేస్తారో అని, నీకు నిద్ర రాకూడదని గరగ కట్టి గంగమ్మ జాతరలో నాట్యంలా ఇలా చేస్తున్నాను. నువ్వు నా కంటి పాపవి అని చెప్తున్నాడు. నీ అటెన్షన్ గ్రాబ్ చేసి నిన్ను నా కంటి ముందైనా ఉంచుకొని కాపాడుకోవాలనుకున్నాను. నన్నెలాగో లోపలికి రానివ్వట్లేదు కాబట్టి అని అంటున్నారనమాట ఇక్కడ. గుడిలో కోలాటం, గుండెలో ఆరాటం, ఎదలో మొదలాయే పోరాటమే. అమ్మవారి కళ్యాణం సందర్భంగా గుళ్ళో కోలాటం ఆడుతున్నా నా గుండెల్లో నీకేమవుతోందో అని ఆరాటపడుతున్నాను. ప్రతి క్షణంతోనే పోరాడుతున్నాను అని అంటున్నారు. ఇక నెక్స్ట్ లైన్స్‌లో హీరోయిన్ ఈ అక్కా తమ్ముళ్ళని పార్వతీదేవి, విష్ణుమూర్తి లాంటి సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్‌షిప్‌తో పోలుస్తూ ఇలా అంటుందనమాట. అతి సుందరుడే సోదరుడై తోడు ఉండగా, తల్లిని కాపురం శ్రీగోపురం తాకాలి నీలాకాశం. అతి సుందరుడు అని ఎందుకన్నారంటే ఇక్కడ మీనాక్షిదేవి పార్వతీదేవి యొక్క మరో రూపం. అలాగే ఆమె అన్నయ్య విష్ణుమూర్తిని అలగర్ పెరుమాళ్ళు అని పాటలో కూడా అంటారు. అంటే అందమైన పెరుమాళ్ళ స్వామి అని అన్నమాట తమిళ్ ప్రకారం. అలాంటి అందమైన సోదరుడు నీకు తోడుంటే నీ కాపురం ఆకాశం అంత ఎత్తెదిగి విలసిల్లుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ లైన్స్‌లో మళ్ళీ అర్జున్ పాడుతూ, నా పేగుముడి ప్రేమ గుడి నా తల్లిలే, నువ్వు నా అండగా నాకుండగా కంపించిపోదా కైలాసం. నాతో కలిసి పుట్టావు ఓ నా తల్లి, నేను ఎంతలా ప్రేమిస్తున్నానంటే నీ మెట్టినిల్లైన కైలాసమైనా సరే నీకేమైనా తేడా వస్తే అక్కడ భూకంపం పుట్టిస్తాను అని అంటున్నారు. ఇప్పుడే శుభలగ్నం, ఇది నా సంకల్పం, విధినే ఎదిరిస్తా నీ సాక్షిగా. ఇక్కడ మీనాక్షిదేవి పెళ్లి సందర్భంగా చెప్తున్నా, నీకేదైనా అవ్వాలి, ఎంత దూరమైనా వెళ్తా, దేన్నైనా ఎదిరిస్తా అంటున్నారు. అద్భుతంగా రాశారు కదా వేటూరి గారు. మరి ఇలాంటి విశేషాలు మరిన్ని కావాలనుకుంటే ఫాలో అయిపోండి. వెండితెర వాకిట్లో.